చేసుకొని ఇక వ్యాధి తగ్గదనంగానే ఇంట్లో పడేసుకొని ఉంటున్నారు. అలాంటి వాళ్ళకు హోమియోపతి, అలోపతి తర్వాత హోమియోపతి పుట్టింది. అలోపతి డాక్టరే ఎండి డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు జర్మనీ దేశస్థుడు. అతను మా గురూజీ గారు జర్మనీ దేశస్థుడు. అలోపతిలో ఎండి పట్టభద్రుడై ఉండి ఒక డాక్టర్లకు టీచింగ్ చేసే ప్రొఫెసర్ అయి ఉండి ఆయనకే 250 ఏళ్ళ కింద వైద్యం పట్ల ఆ యొక్క సిద్ధాంతాల పట్ల విరక్తి వచ్చి హోమియోపతి వైద్యానికి ఆయన పెట్టిండు. కాబట్టి అందులో లేని సత్తా, అందులో లేని బలమైన మందు ట్రీట్మెంటు హోమియోపతిలో ఉంటుంది అనేది ఆయనకు రాసినటువంటి సూత్రాల ఆధారంగా, ఆయన సిద్ధాంతాల ఆధారంగా మనం ప్రయోగం చేస్తున్నాం. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది, ప్రజల్లో మార్పు వస్తుంది. పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేసుకునే అవసరం లేదు. సింపుల్ సింగిల్ డోసు హోమియోపతి గోళీలు పిల్స్ వాడితే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతున్నది. హోమియోపతి పిల్స్ అంటే తీపి గుళికల మందు కాదు. తీపి గుళికల కలిపే కెమికల్ ఏదైతే ఉంటుందో అది గోళీల మీద ఒక కోటింగ్ తయారవుతుంది. అది ఎండిపోయిన పిల్స్, ఆ మందు కలిపిన డ్రై పిల్స్ కాకుండా, పచ్చిగా ఉన్నప్పుడు కాకుండా డ్రై పిల్ను మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఒక డైమండ్ లాగా మెరుస్తుంది. అంటే ఆ కెమికల్ అంతా కూడా ఆ గోళీల మీద అట్రాక్ట్ అయిపోతుంది, ఒక కోటింగ్ తయారవుతుంది. ఆ